మల్లె పూలు మూరబెట్టి పొట్టు కింద చీరగట్టి హంస నడక నడుస్తూ ఉందిరో నా గుండెలో నగుచ్చుతూ ఉందిరో ఎర్రతోలు వడిసి పట్టి నల్ల తేలు ముద్దులెట్టి నల్లి పుట్ల నంగిలాగా చూస్తాడో నన్ను మాయ చేసి లవ్వు మంత్రమేస్తాడో పిల్లో మరదలు పిల్లో ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా ఏమి చెయ్యను పిల్లో ఎట్టా మన పిలగో అరే ఏమి చెయ్యను పిల్లో ఎట్టా మన పిలగో అంత కుదురా అరసల పుల్లి పడతానే బొప్పట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు అయితే మెళ్ళోన తాళి కట్టు తరువాతే తలుపు గడియ పెట్టు పెట్టు ఆడాళ్ళంతా మాటకారులని తాతయ్య చెప్పాడు మా తాతయ్య చెప్పాడు రాజ్యాలు పోయిన రాజకుమారుల వైనం చెప్పాడు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు అయితే ఆ కంచి పట్టు కట్టు రావే నా చిటిక నేను పట్టు పట్టు పిల్లో పిల్లో మరదలు పిల్లో ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా బాబనే పక్కన ఉంటే ఎవరు చూస్తారు ఇంకేమని వస్తారు ఊరు వడ అల్లరి చేస్తే తన్నులు తింటారు అయితే మీ నాన్నకి డబ్బు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు అయితే మీ నాన్నకి డబ్బు కాళ్ళు కడిగే టైం వచ్చిందని చెప్పు చెప్పు ఆ పిల్లు పిల్లు మరదలు పిల్లు ఊరి బయట తమలపాకు తోటకొస్తావా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా నానే నానే తన్ననే నానే తాన్ని నన్నే నాన్ని నన్నే నాన్ని నానా పిలగో పిలగో ఎట్టా పిలగో ఒంటరిగా నేను వస్తే బతకనిస్తావా పింకీతో ప్రేమలో పడ్డను మేరే భాయ్ కొత్త బట్టలు అబ్బా ఇట్లాంటి కొత్త కొత్త షర్ట్స్ వేసుకుని పింకీ ముందు వెళ్తే అంతే వెంటనే లైన్లో పడిపోద్ది ఇదేంటి 500 600 ఉంది మన కెపాసిటీ తెలియదేమో ఇది కూడా ఎందుకు 800
ఇది మనతో కాదరా బాబు, ఎవరికో టోపీ వేయాల్సిందే. ఛా, ఏదన్నా 200. హలో బ్రదర్, వీడేం నాకని పడుకున్నాడు. ఇప్పుడు హలో, ఎంతన్నా? 600 అన్న. 600? ఇప్పుడు చూస్తే పోలా, కానీ 600 ఎక్కువ కదన్నా. మీకనే 600 అన్న, లేకుంటే 800. అయితే శివ ఫ్రమ్ శ్రీశైలం హిల్స్ అని తెలిసిపోయిందనమాట. అవును, చాలా సార్లు ఉన్నా. అలాగా? అలాగైతే ఆ బ్లూ ఎల్లో టీ షర్ట్ ఉన్నాయి పక్కన, అవి తీసుకురా. భలే గున్నేలే గాని. ఎంత? 300. 300? రెండు కలిపి 300? ఒక్కొక్కటి 300. అంటే క్వాలిటీ సూపర్ గా? సూపర్ అన్న. అయితే నేను చెప్పిన మాట కాంటాక్ట్ నోట్ చేసుకో. ఈ జీన్స్ నీ దగ్గర పెట్టుకో. ఈ 2 టీ షర్ట్లు ఒక్క కవర్ లేసి నాకు ఇచ్చేసేయి. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ బాస్. అరే అంజలి నాడు. హలో, డబ్బులా? టీ షర్ట్లా? అవును. అరే పిచ్చోడా, ఈ 2 టీ షర్ట్లు ఈ జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్? దిస్ ఇస్ టూ మచ్ యార్. అసలు నేను జీన్సే తీసుకోలేదు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. మరి 2 టీ షర్ట్లకు డబ్బులు ఇవ్వు అన్నా. ఈ 2 టీ షర్ట్లు జీన్స్ ఎక్స్చేంజ్ కదా? అవును. మరి జీన్స్ ప్యాంట్ తీసుకున్నావు, దానికి డబ్బులు ఇవ్వాలి కదా? అరే నేనేమన్నా జాకీ అడిగానా? లేదుగా. ఏమైంది? చూడు అంజు, పల్లెటూరు అనుకోని మోసం చేస్తున్నాడు. చూడు, శ్రీశైలం హిల్స్ వాళ్ళతో పెట్టుకోకు, లేకుంటే రేపు నుంచి కృష్ణా వాటర్ బంద్. అంతే. పింకి నువ్వురా, బాంతేంటి మాటలు? అరే టూ మచ్ అంటే టూ మచ్. నేను ఏదో పల్లెటూరు అనుకోని ఇష్టం మోసం చేస్తున్నాడు. అది పింకి, నాదేమైనా పల్లెటూరా? కాదు. ఇదంతా నాతోనే ఎందుకు అవుద్ది? చూడు, నేను చాలా మూడ్ ఆఫ్ ఉన్నా. ఎక్కడైనా సరదా కూర్చొని 1/2 టీ తాగుదాం, సరేనా? వస్తున్నారుగా, రండి. రా పింకి. వస్తున్నాం. అరే నీ అంకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, నేను అంజలిని కలవాలి. అంజలిని నేనే, మీరెవరు? హాయ్ అంజు, నేను పింకీని. నువ్వా? నో, పింకీ పైనుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పింకీ. పద చూద్దాం. పద. చిచి. ఓ షిట్. అంజలి ఏమైందిరా? పింకీ ఏది? అరే బాబోయ్. అరే పింకీ, నువ్వు మగవాడురా? అమ్మ పింకీ, కొంచెం అయితే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంజు, నన్ను అర్థం చేసుకో అంజు. ఇదంతా నేను నీకోసమే చేశాను అంజు, ప్లీజ్. అంజు, అమ్మ వీడా? అంజు, నేను నిన్ను మోసం చేయాలని పని చేయలేదు. ఐ లవ్ యూ అంజు. నువ్వు లేకుండా నేను బతకలేను అంజు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అంజు. అంజు ప్లీజ్, అంజు ప్లీజ్. ఈ ఫైల్ అక్కడ పెట్టు. మేడం, జ్యూస్. మేడం, మాజీ ఎస్ఐ గారు వచ్చారు. ఎందుకు వచ్చాడో కనుక్కో. ఓకే. 2 రోజులు నన్ను సస్పెండ్ చేసేటప్పటికి మీకందరికి ఒళ్ళు కొవ్వెక్కిందిరా. ఎప్పుడు నన్ను విష్కులా చేయటం లేదు. 2 నిమిషాల్లో మీ ఎస్ఐ షాక్ న్యూస్ ఉంటుందిరా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మేడం గారు కనుక్కోమన్నారు. ఎందుకు వచ్చానా? నా హయాంలో మోటార్ సైకిల్ పోయింది, జిప్సీ పోయింది కదా. ఆ జిప్సీని మోటార్ సైకిల్ ని, ఆ రెండింటిని నేనే మన డిఎస్పీ గారికి అప్పచెప్పిస్తాను రా. అగ్ని 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 చైతి. నేను ఇప్పుడు అగ్నిని కాదు, జమదగ్ని. ఓ
నువ్వు జమదగ్ని అయితే నేను ఆ అగ్నిని చల్లార్చే గంగను. ప్లీజ్ నన్ను క్షమించవు. మరి మీ డిఎస్పీని ఏం చేసావు? ఆల్రెడీ వాడికి 2 పెళ్ళాలు, ఇక నేనెందుకు? నిజమా గంగా? సర్లే నేను చూసుకుంటాను సార్. సరే ఇదిగో అగ్ని కేసు. ఓకే రైట్ ఉంటాను. సిడౌ. ఆ 308 అగ్ని వచ్చాడా? వచ్చారు సార్. రమ్మన్. ఎస్ సార్. ఇది బెడ్రూమ్ కాదు. మాకు తెలుసు. డిఎస్పీ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం రండి. గంగా వెరీ గుడ్ మిస్టర్ అగ్ని. పోయిన వెహికల్స్ తో పాటు దొంగలను కూడా పట్టుకున్నావంట. కీప్ ఇట్ అప్. మిస్టర్ అగ్ని, నీ సాహసానికి మెచ్చి నీ జాబ్ నీకు ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మరి నేను? ఓ నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదూ. మిస్టర్ అగ్ని, గంగా ఇక్కడ చేస్తుంది కాబట్టి నిన్ను పైకి పంపిస్తున్నాను. సార్ అదేనయ్యా, ఈ పంజగుట్ట నుండి జూబ్లీహిల్స్ ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ సార్. ఇకనైనా జాగ్రత్తగా డ్యూటీ చేసుకో. అలాగే సార్. అగ్ని సారీ. పక్కనే ఉంది గంగా. డియర్ కానిస్టేబుల్స్, కమ్ 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 ఆన్. మీకు గుడ్ న్యూస్. ఏంటి? అదేమిటో తెలుసా? ఈ రోజు నుంచి నేను గంగా ఒక్కటవుతున్నాం. అంటే గంగా శ్రీమతి అగ్ని అన్నమాట. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.